కొత్త పీఆర్సీ కమిటీని వేయాలని 18,000 కోట్ల బకాయిలు చెల్లింపునకు స్పష్టమైన రోడ్ మ్యాప్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాలను మరింత ఉధృతరం చేస్తామని హెచ్చరించింది. ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమైక్య ఆధ్వర్యంలో అలంకార్ ధర్నా చౌక్ లో 3 రోజుల నిరాహార దీక్షలో భాగంగా సోమవారం 3వ రోజు నిరాహార దీక్ష కొనసాగించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుండి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, సెక్రటరీ చిరంజీవి, పలు జిల్లాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయ సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ 3 రోజుల నిరాహార దీక్షలు చేపట్టామని అన్నారు. సర్వీస్ రూల్స్ లేకపోవడంతో పదోన్నతులు రాక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని, వెంటనే కారుణ్య నియామకాలు జరపాలని ప్రధాన డిమాండ్లు ఉన్నాయని తెలియజేశారు. అలాగనే ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో అన్ని సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సెక్రటరియట్ ముట్టడి కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం 3 రోజుల మట్టి ఫ్యాక్ట్ వివిధ సమస్యల మీద 15 రకాల సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. కానీ పోరాటాన్ని పట్టించుకోకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు రాష్ట్రారి వైఖరిని వ్యవహరించడాన్ని మాత్రం ఫ్యాక్ట్ వ్యతిరేకిస్తా ఉన్నాం. ఈ రోజు ఉద్యోగ ఉపాధ్యాయుల్లో ప్రధానమైనటువంటి భాగంగా ఉన్న 1,85,000 మంది ఉపాధ్యాయులు ఉన్నాం. ఉపాధ్యాయుల సమస్యలు విద్యారంగానికి సంబంధించి బోధనేతర కార్యక్రమాలు, అలాగే ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని చెప్పి పదే కోరుతా ఉన్నాం. కానీ సంస్థల పేరుతో ఈ రోజు కార్పొరేటీకరణ వైపు విద్యారంగాన్ని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది. దీనివల్ల భవిష్యత్తులో ప్రైవేటీకరణ ఈ పేద ప్రజానీకానికి విద్య అందకుండా ఉండేటువంటి అవకాశం ఉంది కనుక తక్షణం ప్రపంచ బ్యాంకు సాల్ట్ పథకాన్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. 12వ కమిటీ చైర్మన్ ఎప్పుడు నియమిస్తారో డిమాండ్ చేస్తాం. 33 నెలలు గడిచిపోయింది. ఇప్పటికి 12వ ప్రయత్నం 13వ పీఆర్సీ గడువు కూడా రాబోతా ఉన్నటువంటి సందర్భంలో ఇప్పటి వరకు మా బకాయిలు గాని, మాకు ఐఆర్ గాని, మా డిఏలు గాని, హెల్త్ కార్డులు గాని, వృత్తి మెమో గాని అమలు చేయకోకుండా కాసారం చేయడం వల్ల చాలా అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి రోడ్డుకి మరొక పిఆర్టీఎస్ రోడ్డు ఉద్యమానికి ఎళ్లకు ముందు మీరు మేల్కొని ఖచ్చితంగా మా సమస్యలన్నీ పరిష్కారం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. లేకపోతే ఖచ్చితంగా మేము అన్ని కూడా భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఏపీడీఎం స్టేట్ జనరల్ సెక్రటరీ, రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఈ రోజు 3వ రోజు చాప్టో లేవనెత్తిన 17 న్యాయమైన డిమాండ్ పరిష్కరించాలని 3వ రోజు నిరాధ్యక్షులు సాగుతా ఉన్నాయి. ఈ రోజు సాయంత్రంలో ముగుస్తాయి. కానీ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టున్నది. కనీసం ఫ్యాక్టరీ చర్చలు పెంచలా, ఏ అధికారిని కూడా ఈ శిబిరానికి పంపించలేదు. ఇది దారుణమైన అంశం. ఒక పక్క గత ప్రభుత్వం చేసినటువంటి విధ్వంసాలకి ఆ యొక్క ప్రభుత్వం సరైనది కాదు, మీకు మేము వచ్చిన వెంటనే సమయానికి పిఆర్సీ ఇస్తాం, మంచి సమయానికి డిఎల్ ఇస్తాం, బకాయిలన్నీ చెల్లిస్తాం అని చెప్పి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అని చెప్పింది. కానీ మంచి ప్రభుత్వం అంటే ధర్నా చేపడితే, ఆందోళన చేపడితే దాన్ని అడ్రస్ చేయాలి, చర్చలకు పిలవాలి. 33 నెలల సమయం అయిపోయింది పిఆర్సీ కమిషన్ నియమించాలి. కానీ అతి లేదు. 1 సంవత్సరం ఆగితే 13వ పిఆర్సీ వచ్చే టైం అయింది. కానీ కమిషన్ వేసి 30% ఐఆర్ ఇవ్వమంటే కనీసం కమిషన్ కే దిక్కు లేదు. మంచి పిఆర్సీ ఇస్తా ఉన్నారు, ఎన్నికల హామీలు డిఎల్ ఇస్తా ఉన్నారు, యోగం పాదయాత్రలో తెలుగు మాధ్యాన్ని పునరుద్ధరిస్తా ఉన్నారు, రిటైర్ అయిన రోజే అన్ని బెనిఫిట్స్ ఇస్తా ఉన్నారు. కానీ ఒక్క హామీని కూడా అమలు పరచలా. అందుకనే ఇవాళ ఈ యొక్క ప్రభుత్వం మీద ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నారు. రాజేశ్వరి, నేను తూర్పుగోదావరి జిల్లా నుంచి వచ్చాను. ఈ రోజు ఫ్యాక్టో ఆధ్వర్యంలో దశల వారీ పోరాటంలో భాగంగా 3వ రోజుకు నిరాహార దీక్షలు చేరుకున్నాయి. మరి ఈ నిరాహార దీక్ష ముఖ్యంగా ఎందుకు చేస్తున్నామంటే, మరి ఉపాధ్యాయులుగా మేము మాకు ఇవ్వాల్సినటువంటి పిఆర్సీ తక్షణమే పిఆర్సీ కమిటీ వేయాలని, అలాగే బకాయిలుగా ఉన్నటువంటి సరెండర్ లీవ్ కావచ్చు, డిఏలు కావచ్చు విడుదల చేయాలని ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాము. మరి అదే విధంగా ఉద్యోగులుగా మేము పాఠశాలలో ఉపాధ్యాయులుగా పాఠాలు చెప్పడానికి మాత్రమే మేము బోధనకు పరిమితం చేయబడాలి. మరి రకరకాల యాప్లన్నీ కూడా ఈ రోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మా మీద రుద్దుతా ఉంది. మరి పాఠశాలకు వెళ్ళిన దగ్గర నుంచి బోధన లేకుండా కేవలం ఈ యాప్లకు మాత్రమే పరిమితం అవుతున్నాము. ఈ సందర్భంలో మరి విద్యా వ్యవస్థ పడతా ఉంది. మరి అదే విధంగా 98 డిఎస్సీ అలాగే 2008 డిఎస్సీలో ఎంటీఎస్ ఉపాధ్యాయులుగా ఎవరైతే వచ్చారో వాళ్ళకి కేవలం 10 నెలలు 11 నెలల జీతం మాత్రమే ప్రభుత్వం ఇస్తుంది. వారికి కూడా రెగ్యులర్ ఉపాధ్యాయులు లాగానే అన్ని సౌకర్యాలని కల్పించాలని కోరుతూ ఉన్నాము. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగులకి మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే చెప్తూ ఉంది, మరి మీ ఉపాధ్యాయులు ఉద్యోగులందరూ పోస్టల్ బ్యాలెట్లు వేసి మమ్మల్ని గెలిపించారని. మరి ఆ రోజు మాకు కొంత సమయం ఇవ్వండి, ప్రభుత్వం మేము అన్ని చూసుకోవాలి, ఆ తర్వాత మీకు హామీలన్నీ నెరవేర్స్తామని చెప్పారు. కానీ ఈ రోజు హామీలు నెరవేర్చడానికి ఇంకా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం టైం తీసుకుంటా ఉంది. మరి ఇంత మండు టెండల్లో ఈ విజయవాడ నడిబొడ్డుని ధర్నాకి పిలిపించి
ఇంతమంది నిరాహార దీక్షలకు వచ్చినప్పటికీ కూడా ప్రభుత్వంలో గోదావరి జిల్లా అనిత. మరి ఈ కుటుంబ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఏవైతే మాకు హామీలు ఇచ్చిందో ఆ హామీలనే మేము అడుగుతున్నాం. అవేమి గొంతెమ్మ కోరికలు కాదు. మాకు జీతాల్లో రావాల్సిన ఏవైతే హక్కుల పరంగా రావాల్సినవి ఏమైతే ఉన్నావో వాటిని మాత్రం ఈ రోజు మేము అడగడం జరుగుతుంది. మరి ఎన్నికల సమయంలో సిపిఎస్ జిపిఎస్ విధానంలో మరి పునరాలోచిస్తామని, మరి ఉద్యోగుల పట్ల మేము సానుకూలంగా ఉన్నామని, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మీకు పిఆర్సి కమిటీని వేస్తామని, ఐఆర్ ప్రకటిస్తామని తెలియజేసింది. మరి ఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఐఆర్ ప్రకటించడం జరుగుతుంది. మన పక్కనే ఉన్న తెలంగాణ ప్రభుత్వం మరి 5% ఐఆర్ ని ఇవ్వడం జరిగింది. ఈ రోజు మాతో పాటు సమానంగా వచ్చిన ఉద్యోగులు 2000 జీతం అదనంగా తీసుకోవాల్సి వస్తుంది. వాళ్ళు చేస్తున్న పుణ్యం ఏంటి, మేము చేస్తున్న పాపం ఏమిటి అనేది ఈవేళ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. మన గౌరవులైన డిప్యూటీ సీఎం గారు కూడా మాది ఫ్రెండ్లీ ప్రభుత్వం అని చెప్తున్నారు. మా తండ్రి గారు ప్రభుత్వ ఉద్యోగుల వ్యధలు, నిరాశ, నిస్పృహలు మాకు తెలుసు, మేము అర్థం చేసుకోగలం. కాబట్టి మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగుల డిమాండ్లను మేము నెరవేరుస్తాం. ఉద్యోగులకు రావాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ఉద్యోగుల పక్షపాతిగా వ్యవహరిస్తామని చెప్పి ఆ రోజు మేనిఫెస్టోలో ఎన్నికల సమయంలో మరి మాకు మాట ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారమే ఈ రోజు మేము మా హక్కుల కోసం ప్రధానంగా డిమాండ్ గా పెట్టి మేము పోరాడుతున్నాం. మరి ఈ రోజు ఎంత దుర్మార్గం, ఎంత నిరంకుశ వైఖరి అంటే మరి ఈ ప్రజల మా చేత ఎన్నుకోబడి మా కుటుంబాల ఓట్లతో నెక్కిన ఈ ప్రభుత్వం ఈ రోజు ఆకలి మంటతో, కడుపు కోతతో నిరాహార దీక్షలు పాల్గొంటే ఈ నిరాహార దీక్ష శిబిరానికి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజల చేత ఓట్లతో ఎన్నుకోబడిన నాయకులు ఎవరూ కూడా ఈ సభకు వచ్చి నిరాహార దీక్ష శిబిరానికి వచ్చి మరి మా సమస్యల పట్ల కనీసం ప్రభుత్వం తరపున ఒక్క హామీ కూడా ఇవ్వడానికి ముందుకు రాకపోవడం అనేది చాలా దుర్మార్గమైన విషయం, చాలా విచారకరమైన తెలియజేస్తున్నాం. ఫ్యాక్ట్ తూర్పుగోదావరి జిల్లా అనిత.